గంప గురించి మాట్లాడతాను, గంట గురించి మాట్లాడతాను, గరిట గురించి మాట్లాడతాను, గుంటల గురించి మాట్లాడతాను. లోకల్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అంటే ఈ భూమి పైన ఉన్న ప్రతి ప్రొడక్ట్, ఆ ప్రొడక్ట్ ని స్వాధీనం చేసుకోవాలనేసి ఆ ప్రొడక్ట్ యొక్క విలువల గురించి మాట్లాడే ప్రయత్నంలో భాగంగా మొదలైంది లోకల్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. అదే మన వరుత్ ఎల్పిడిఓ. ఇదేదో పంట పొలాలు అమ్మిన తర్వాత వచ్చిన డబ్బులతో మొదలుపెట్టినటువంటి కార్యక్రమం కాదు. పట్టుదలతో ప్రాణాలు తెగించి వాళ్ళ ప్రాణాలను వదిలారు మన గురించి, దేశ స్వతంత్రం గురించి, ఈ జెండా గురించి. వాళ్ళని స్మరిస్తూ ముందుకు సాగుతున్నటువంటి ఈ సంస్థ ఎల్పిడిఓ ప్రతి క్షణం అనుక్షణం స్వతంత్ర పరుల ఆశయాలకు అనుగుణంగా స్థానికులకు వ్యాపార రంగంలో చోటు ఉండాలనే దశగా ప్రయాణిస్తున్నటువంటి సంస్థ లోకల్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. గుంటనక్కలాగా మెసేజ్లు పెట్టి ఇబ్బంది పెట్టాలనుకుంటే నేనేం ఇబ్బంది పడేవాని కాదు. భారత రాజ్యాంగం నాకు ఇచ్చిన హక్కులని సరిహద్దులు దాటకుండా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాను. సో మీరందరూ గమనిస్తారనేసి, మీరందరూ ఆశీర్వదిస్తారనేసి ఆశయంతో మొదలుపెట్టినటువంటి కార్యక్రమం లోకల్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. అదే మన వరుత్ ఎల్పిడిఓ. స్వతంత్ర పనుల గురించి మాట్లాడినా, లేకపోతే స్థానికంగా ఉన్న వాళ్ళ గురించి మాట్లాడినా, లేకపోతే ఎవరి గురించి అయినా మాట్లాడినా కానీ కూడా వాళ్ళ యొక్క విలువలను కాపాడుకోవాలనేసి, వాళ్ళ విలువలను తెలపాలనే ప్రయత్నంలో భాగంగా అంటే మా వంతు మేముగా చేస్తున్నటువంటి కార్యక్రమం లోకల్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ లో. ప్రతి విషయాన్ని మేము పోస్ట్ చేయలేకపోవచ్చు, కానీ మా దృష్టికి వచ్చినవి, మాకు అనిపించినవి, మా ద్వారా ఎంతో కొంత ఈ సమాజానికి కాస్త ఉపయోగపడుతుందనేసి ఆలోచనతో మొదలుపెట్టినటువంటి కార్యక్రమమే ఎల్పిడిఓ అనేసి చెబుతూ, తద్వారా మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తూ నేను కోరుకుంటున్నది ఏంటంటే, మీరు సప్పట్లు కొట్టకపోయినా పర్లేదు, కానీ చేస్తున్న వాన్ని హింసించకండి, విమర్శించకండి. సెలవు.